అందరికీ హాయ్ అండి. వెల్కమ్ మార్కెట్ ట్యూటోరియల్. ఈరోజు వీడియోలో తెలంగాణ టెట్ పేపర్ 2లో వచ్చినటువంటి మనం మ్యాథ్స్ క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ ఎగ్జామ్ అనేటువంటిది 3 జనవరి 2026 షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్ అనమాట ఇది. కాబట్టి ఇప్పుడు మనం వీటి క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఇంతకుముందు వీడియోలో టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లకు అన్నీ కూడా ఆన్సర్ చేయడం జరిగింది. అవి మన ప్లేలిస్ట్ ఉన్నాయి, అవి ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు పేపర్ 2లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మరి ఇందులో మొదటి క్వశ్చన్ ఏమిచ్చింది, ఇక్కడ సమాసము x² - 2xy + y² - 5 యొక్క కారణాంకాలు అన్నాడు. ఇక్కడ అంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క మరి ఫ్యాక్టర్స్ ఏమన్నాడు ఇక్కడ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఒక విలువ ఏముంది, x² - 2xy + y² - 5 అనమాట. మరి మొత్తం ఒకసారి గమనిస్తే దేనిలాగా ఉంది అంటే మనకు సూత్రం ఉంటుంది కదా, a - b² ఈ సూత్రం ప్రకారం ఉందన్నమాట ఇది. మరి దీనికి ఏమొస్తుంది, a² - 2ab + b² సేమ్ దానిలాగా ఉంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని x - y² రాసుకోవచ్చు. చూడండి, x² - 2xy + y² x - y² రాసుకోవచ్చు. తర్వాత -5 ఉంది, ఇక్కడ దీన్ని ఏం రాసుకుంటాం ఇక్కడ అంటే మైనస్ అలాగే వచ్చేసి ఈ 5 ఏం చేస్తాను నేను √5² రాసుకుంటాను అనమాట. ఇప్పుడు దేనిలాగా ఉందంటే ఇది మనకున్నటువంటి బీజేయ సర్వ సమీకరణం ప్రకారం a² - b² అంటే ఫార్ములా ప్రకారం ఉందన్నమాట ఇది. మరి a² - b² అంటే ఏమొస్తుంది చెప్పండి, a + b × a - b అనమాట. ఇచ్చినటువంటి యొక్క బీజేయ సమాసాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే a అంటే ఎంత ఉంది, ఇక్కడ x - y ఉంది. తర్వాత b అంటే ఎంత ఉంది, ఇక్కడ √5 ఉంది అనమాట. దీనిలాగా విడగొడితే ఏమొస్తుంది అప్పుడు a + b, a అంటే ఎంత ఇక్కడ మనకి x - y కాబట్టి x - y + b అంటే ఎంత ఇక్కడ మనకు √5 కాబట్టి √5 రాస్తున్నా. సో దాని తర్వాత a - b, a అంటే ఎంత ఇక్కడ x - y, ఇక్కడ మైనస్ కాబట్టి -b అంటే ఎంత √5 అనమాట. ఇవి ఇచ్చినటువంటి బీజేయ సమాసం యొక్క కారణాంకాలు అవుతాయి. x - y + √5 × x - y - √5 అనమాట. యాక్చువల్గా 5 ఏం చేస్తాం అంటే √5² రాసుకోవచ్చు. √2² క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకు 5 వస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఇది మనకు ఆన్సర్. కాబట్టి మనకి ఇచ్చినటువంటి దాంట్లో 4th వన్ x - y + √5 ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత రెండవ క్వశ్చన్ చూడండి, రఘు, రాజు మరియు రాముల యొక్క సగటు మార్కులు. రఘు, రాజు, రాము వీరి యొక్క యావరేజ్ మార్క్స్ అని ఇక్కడ 75 అనమాట. యావరేజ్ మార్క్స్ ఆఫ్ రఘు, రాజు, రాముల వీరి మార్కులు 75 అనమాట. అదేవిధంగా రాజు, రాము మరియు రవి, రవిల యొక్క సగటు మార్కులు ఎంత ఇక్కడ 77. అంటే రాజు, రాము తర్వాత రవిల యొక్క యావరేజ్ మార్క్స్ ఇక్కడ 77 అనమాట. మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ రవి యొక్క మార్కులు 76 అంట. రవి యొక్క మార్కులు 76 అయితే రఘు యొక్క మార్కులు ఎన్ని అన్నాడు ఇక్కడ. చూడండి, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రఘు అంటే దీన్ని ఏ అనుకుందాం. రఘు యొక్క మార్కులు ఏ, రాజు యొక్క మార్కులు బి, అదేవిధంగా రాము యొక్క మార్కులు సి అనుకుందాం. రఘు మార్కులు ఏ, రాజు మార్కులు బి, రాము మార్కులు ఏంది ఇక్కడ సి అనమాట. అదేవిధంగా మళ్ళీ ఉంది ఇక్కడ ఏం పేరు ఉంది, ఇక్కడ రాజు ఉంది. ఇక్కడ రాజు అంటే ఎంత ఇక్కడ బి అనమాట. సో రాజు అంటే బి, తర్వాత రాము అంటే ఎంత ఇక్కడ సి అనమాట. అదేవిధంగా రవిని యొక్క మార్కులు డి అనుకుందాం. సో డి అనమాట. ఈ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏబిసి ఎంత ఇక్కడ 75. యావరేజ్ మార్క్స్ ఆఫ్ బిసిడి ఎంత ఇక్కడ 77. అయితే నెక్స్ట్ డి యొక్క మార్కులు ఎంత ఇక్కడ డి = 76 అనమాట. అయితే రఘు యొక్క మార్కులు అంటే అర్థమైంది, ఇక్కడ ఏ కావాలి మనకు. ఏ యొక్క మార్కులు అంటే ఏ ఎంత అన్నాడు ఇక్కడ. ఇప్పుడు కనుక్కుందాం. మరి యావరేజ్ ఆఫ్ రఘు, రాజు, రాము కాబట్టి యావరేజ్ ఫార్ములా ఏంది మీకు తెలిసింది ఆల్రెడీ. సగటుకు సూత్రము రాశుల మొత్తంపై రాశుల సంఖ్య ఇక్కడ రాసేయండి. సో x బార్ = ఫస్ట్ ఏముంది ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ a + b + c అనమాట. మరి a + b + c బై టోటల్ నెంబర్స్ అన్ని ఇక్కడ 3 నెంబర్స్ 3 రాస్తున్నాం ఇక్కడ. మరి యావరేజ్ మార్క్స్ అన్ని ఇక్కడ వీళ్ళు ముగ్గురువి 75. ఇక్కడ x బార్ అంటే ఇక్కడ 75 ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి, 75 = a + b + c బై 3 × 75 ఎంత వస్తుంది ఇక్కడ. సో 225 = a + b + c అనమాట. ఇది మనకు వచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ ఇది. సెకండ్ ఏముంది ఇక్కడ రాజు, రాము మరియు రవిల యొక్క మార్కులు ఎంత ఇక్కడ 77 అనమాట. మరి రాజు మార్కులు ఇక్కడ బి కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా యావరేజ్ కనుక్కుందాం. సో x బార్ = ఇక్కడ ఏమొస్తుంది b + c + d బై 3. ఇక్కడ x బార్ అంటే ఎంత ఇక్కడ మనకు 77 కాబట్టి 77 = b + c + d బై 3. మరి క్రాస్ మల్టిప్లై 3 × 77 ఏమొస్తుంది మల్టిప్లై మనకు. సో 231 ఈక్వల్ అంతా b + c + d అనమాట. కానీ మనకి ఇచ్చినటువంటి మార్కులు రవి యొక్క మార్కులు ఎంత అయిపోయింది ఇక్కడ, రవి మార్కులు 76 అంటే సో డి ఇక్కడ. సో డి ఎంత అయిపోయింది ఇక్కడ 76 అనమాట. సో డి = 77 యాజ్ పర్ ప్రాబ్లం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 76 అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తే డి + 76 రాసుకోవచ్చు ఇక్కడ మనం.
సో 231 ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ డి అంటే ఎంత 76 ఇతరులకు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి మరి మైనస్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ తొలగి వస్తే 231 మైనస్ 76 ఎంత అప్పుడు 155 ఈక్వల్ ఎంత అప్పుడు బి ప్లస్ సి అనమాట. సో బి ప్లస్ సి ఈక్వల్ టు 155. నెక్స్ట్ ఏం చేస్తాను నేను ఇక్కడ ఈ బి ప్లస్ సి 155 ఏదైతే ఉంటుందో దీని చేస్తే ఇక్కడ ఈ ప్లేస్లో రాస్తాను ఇక్కడ బి ప్లస్ సి ప్లేస్లో 155 రాస్తే సో 225 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ హౌ మచ్ 155. సో 155 ఇక్కడ రాస్తే ఏమొస్తుంది ఇది వస్తుంది. ఇతరులకు వస్తే మైనస్ కాబట్టి 225 మైనస్ 155 అప్పుడు మనకు వచ్చే మార్కులు అంతా 70. సో 70 ఈక్వల్ టు ఏ అనమాట. మరి ఏ అంటే యాక్చువల్గా ఏంది ఇక్కడ సో ఏ అంటే మార్క్స్ ఆఫ్ రఘు యొక్క మార్కులు మనకు కావాల్సింది ఇక్కడ రఘు యొక్క మార్కులు ఎంత అన్నాడు కాబట్టి సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ రఘు యొక్క మార్కులు 70 వచ్చింది ఇక్కడ. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 70 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ 7 ఇంటూ 27 టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 64 టు ది పవర్ ఆఫ్ 1/3 సో టు ది పవర్ ఆఫ్ 3 మరియు హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 అనమాట. ఈ మొత్తం ఇక్కడ బ్రాకెట్లో దీనిపైన మనకు పవర్ ఎంత ఉంది 3 ఉంది ఇక్కడ మొత్తానికి పవర్ ఏముంది ఇక్కడ 1/4 అనమాట. దీన్ని ఏం చేస్తాం ఫస్ట్ మనము లోపల నుంచి ఇక్కడ అంటే లోపల బ్రాకెట్ నుంచి మనము దీన్ని సింప్లిఫై చేస్తూ వస్తాం అనమాట. ఫస్ట్ ఏమైంది ఇక్కడ 7 అంటే రాద్దాం ఇక్కడ 7 మరి 27 రాస్తాం మనం 27 ఈక్వల్ టు సో 3 పవర్ 3 రాసుకోవచ్చు మనం 27 ప్లస్తో మనము సో 3 పవర్ 3 రాసుకోవచ్చు. మరి దీనికి పవర్ ఎంత ఉంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1/3 ప్లస్ తర్వాత 64 ఏం చేస్తాం మనం 4 ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ 3 రాసుకోవచ్చు. పైన ఎంత ఉంది ఇక్కడ మనకు ఆల్రెడీ 1/3 కాబట్టి 1/3 రాస్తున్నా. మరి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఇక్కడ 1/4 అనమాట. మళ్ళీ ఎందుకు ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఉంటుంది కదా దాని ఇక్కడ 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ 7 ఇంటూ ఇక్కడ 3 ఉంటుంది ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 3 వస్తుంది. అదేవిధంగా 4 ఉంటుంది ఇక్కడ 4 టు ది పవర్ ఆఫ్ సరే మళ్ళీ మొత్తానికి ఏముంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మొత్తానికి మళ్ళీ ఇక్కడ మనకు సో పవర్ 3 ఉంటుంది ఇక్కడ 3 ఉంది కదా ఇక్కడ 3 అనమాట. మరి మొత్తానికి 3 ఉంది ఇక్కడ దానిపైన మొత్తానికి మళ్ళీ 1/4 అనమాట. ఇక్కడ ఏమైనా 3 ప్లస్ 4 మొత్తం దీనికి పవర్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది. మళ్ళీ మొత్తానికి పవర్ ఎంత 1/4 అనమాట. తర్వాత 7 3 ప్లస్ 4 ఎంత 7 ఇంటూ రాసుకోవచ్చు ఇక్కడ 7 ఇంటూ అనమాట 7 ఇంటూ 3 ప్లస్ 4 7 టు ది పవర్ ఆఫ్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత 1/4 అనమాట. మరి ఇక్కడ బేసెస్ ఇక్కడ మనకి భూములు సమానం ఏం చేస్తాం ఘాతాలు కలపాలి కాబట్టి 7కి పవర్ ఏం లేకుంటే 1 ఉంటుంది కాబట్టి ఒకటే 7 రాసి 1 ప్లస్ 3 4 వస్తుంది ఇక్కడ ఘాతాలు కలపాలి. తర్వాత 1/4 అనమాట. మళ్ళీ ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది 7 పవర్ 1 అంటే 7కే సమానం. కాబట్టి మనకు ఆన్సర్ మొత్తం మీద ఎంత ఇప్పుడు థర్డ్ అనమాట. ఇక్కడ మనం ఉపయోగించినటువంటి సూత్రాలు ఏమిటంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n ఇక్కడ క్యాన్సిల్ అయితే మనకి వస్తుంది ఇక్కడ ఏ వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ సో బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వాడినటువంటి సూత్రం ఏంటంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అనమాట. ఇక్కడ బేసెస్ సేమ్ కాబట్టి ఏ అంటే 7 ఇక్కడ మరి ఎం అంటే 1 ఎన్ అంటే 3 కాబట్టి రెండు కూడితే మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఎం ప్లస్ ఎన్ అంటే 1 ప్లస్ 3 4 ఉంది ఇక్కడ రాసిన మళ్ళీ అట్లా ఉంటుంది ఇక్కడ మళ్ళీ సేమ్ దాదాపు క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. తర్వాత 4వ క్వశ్చన్ చూడండి. ఎక్స్ అక్షం నుండి బిందువు 4,-8 యొక్క దూరం ఎంత అని ఇక్కడ ఇది చాలా ఈజీ చూడండి. మనకి ఇచ్చిన బిందువు ఏంది ఇక్కడ 4,8 అనమాట 4,-8 అనమాట ఇక్కడ. అయితే ఇందులో ఏంది ఇక్కడ ఎక్స్ అనేటువంటి ఇది 4 ఏమో ఎక్స్ వాల్యూ 8 ఏమో వై వాల్యూ అనమాట. ఇది మరి ఎక్స్ అక్షం నుంచి ఇక్కడ అంటే ఎక్స్ అక్షం నుంచి దూరం అంటే ఏం చేస్తాం మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము ఎక్స్ అక్షం మనకి అడిగింది కాబట్టి బిందువులో మనకు వై విలువ ఎంతైతే ఉంటుందో అంత దూరంలో ఎక్స్ అక్షం ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ఆన్సర్ అవుతుంది ఇక్కడ సెకండ్ ఇక్కడ 8. కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా దూరం ఎప్పుడు కూడా రుణ విలువ కాదు మైనస్ కాదు కాబట్టి ప్లస్ తీసుకుంటాం కాబట్టి మనము సో 8 ఆన్సర్ అనమాట. అదేవిధంగా వై అక్షం నుంచి ఈ బిందు ఎంత దూరం అంటే ఏం చేస్తాం మనము 4 రాస్తాం అంతే. మనం వై అక్షం నుంచి ఏమో 4 యూనిట్ల దూరం ఉంటుంది ఈ బిందువు. తర్వాత ఎక్స్ అక్షం నుంచి ఏముంటుంది ఇక్కడ 8 యూనిట్ల దూరం ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. సో ఇట్లా మనం దీన్ని మనము ఈ విధంగా చూపిస్తే మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఎక్స్ వై కాబట్టి ఈ బిందువు ఇక్కడ స్మాల్ ఇక్కడ మనకు 1 -1 -2 -3 -4 ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 1 2 3 4 తీసుకుంటే మనము 4,-8 ఇక్కడ వస్తుంది ఆల్రెడీ కింద వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ -1 -2 మరి ఇక్కడ వస్తుంది కాబట్టి బిందు ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఈ ఎక్స్ అక్షం దూరం అంటే చెప్పండి ఇక్కడ 1 2 3 4 8 కాబట్టి 8 దూరం ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో తర్వాత 5th క్వశ్చన్ చూద్దాం మనము. 4, 5, 10 మరియు 25తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 3 శేషంగా మిగిలిపోయేటువంటి 4 అంకెల కనిష్ట సంఖ్య ఎంత ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనము. 4 అంకెల కనిష్ట సంఖ్య అంటే అర్థమండి ఇక్కడ సో 1000కి సమానం. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లు అన్నింటిలో మనకి ఇక్కడ 1000కి పైన విలువ ఉంది కాబట్టి ఇందులో మనకు 1000 పూర్తిగా నిశ్శేషంగా భాగించబడితే మనకు వచ్చే శేషం ఎంత ఉండాలి ఇక్కడ 3 ఉండాలి. కాబట్టి ఈజీగా మనము సెకండ్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనం. లేదంటే లెక్క ప్రకారం చేస్తే ఏం చేస్తాం మనము ఇచ్చినటువంటి విలువలు 4 ఉన్నాయి కాబట్టి 4 5 10 25 కాబట్టి వాటి కాసాగా అనుకుంటాం మనం.
సో 4, 5, 10, 25. మరి వీటికి కాసాగా ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మనకు 5 ఎకరాలు పోతాయి కాబట్టి 4 ఎట్లా తీసుకుంటే మనం 5 ఒకట్ల 5 రెంట్ల 5 5 ఇక్కడ మళ్ళీ 2 ఎకం పోతుంది కాబట్టి సో 2 రెంట్ల 2 1 ఎట్లా వస్తుంది ఇక్కడ మళ్ళీ 2 ఎకం 5 ఇక్కడ. సో ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి గుణిస్తే వచ్చేది లబ్ధం మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 5 రెంట్ల 10 5 రెంట్ల 10 10 బదులు ఎంత మొత్తము 100. సో వీటి కాసాగా ఎంత మనకు 100కి సమానం. మరి 4 ఎకరాల కనిష్ట సంఖ్య ఎంత 1000 ఇక్కడ. మరి 100 చేత 1000 నిశ్శేషంగా భాగించబడుతుంది. మనకి నిశ్శేషం ఎంత కావాలి, మనకు 3 కావాలి. కాబట్టి ఈ 1000కి ఏం చేస్తాం మనం 3 కలుపుతాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 1003 అనమాట. కాబట్టి ఆన్సర్ సెకండ్ 1003 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 6th చూద్దాము. క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏదని ఇక్కడ క్రింది వాటిలో ఏది రాంగ్ అంటే ఇక్కడ మరి ఫస్ట్ ఏమంటే 0 అనేది అకర్ణీయ సంఖ్య అని అంటే ఇక్కడ మనకి ఇది రేషనల్ నెంబర్ అంట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట ఇది. తర్వాత √169 = 13 ఇక్కడ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది ఇది. తర్వాత 729 ఒక పరిపూర్ణ ఘన సంఖ్య అంటే అది క్యూబ్ అనమాట ఇది. మరి క్యూబ్ అవుతుంది కదా చెప్పండి. 729 చేస్తే మామూలుగా మనము 9 క్యూబ్ రాసుకోవచ్చు మనం. 9 × 9 × 9 729 కాబట్టి ఇది కూడా పరిపూర్ణ ఘనం అవుతుంది. తర్వాత 0.32 = 0.9 ఇది రాంగ్. ఎందుకోసం అంటే మరి 0.32 అంటే ఎంత 0.09కి సమానం అవుతుంది. కాబట్టి సో మనకు అవసరమైనటువంటి సరికాని వాక్యం ఏంది ఇక్కడ 4th వన్ మనకి ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. 4th సరికాని వ్యాఖ్య అనమాట అది. తర్వాత 7th క్వశ్చన్ 2xy - y² = 6x² - xy = 1:6 అయితే x:y ఎంత అని ఇక్కడ వీటి నిష్పత్తి ఇంతకు సమానం అంట. అయితే x:y నిష్పత్తి ఎంత అని ఇక్కడ మరి చూద్దాం. ఈ నిష్పత్తి ఏం చేస్తాం, మామూలుగా మనం a:b అంటే a/b గా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనము 2xy - y² / 6x² - xy = 1:6 అంటే 1/6 రాసుకుంటాం. తర్వాత దీన్ని అడ్డగుణకారం ఇక్కడ మనం అడ్డగుణం చేసేటప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 6 × 2xy 6 2 12 12xy - 6 × y², 6y². సో = 6x² - xy × 1 ఎంత అదే వస్తుంది ఇక్కడ. కాబట్టి 6x² - xy అనమాట. ఇవన్నీ అవతల పోతే ఏమైతే వాటి గుర్తులు మారుతాయి. సరే ఫస్ట్ తిప్పి రాసుకుందాం. తిప్పి రాస్తే ఏమొస్తుంది ఇక్కడ 6x² - xy ఇది అవతల పోతే ఏమైతే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది మైనస్ కాబట్టి -12xy తర్వాత అవతల పోతే ప్లస్ కాబట్టి +6y² = 0 అనమాట. సరే ఇవన్నీ అక్కడ పంపించి తర్వాత ఇక్కడ తిప్పి రాసాను. తర్వాత 6x² - xy - 12xy ఎంత -13xy ప్లస్ అంటే ఇక్కడ 6y² సో = 0 అనమాట. ఇది మనకు వచ్చినటువంటి ఒక సమీకరణం అనమాట. వీటిలో మనం xy విలువ కనుక్కుంటే మనకు వచ్చేటువంటిదే ఆ యొక్క నిష్పత్తి అనమాట. మరి దీని ఇక్కడ మనము సరే యాక్చువల్గా ఇది వర్గ సమీకరణం ప్రకారం ఉంది. యాక్చువల్గా ax² + bx + c అనమాట. ఈ మొత్తం స్థిరపదంగా తీసుకుంటే మనము 6 × 6 ఏమవుతుంది 6 ఇది 36 అనమాట. 36 వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపితే ఉన్న మనకు 13 రావాలి. ఇప్పుడు దీనికి వచ్చే ఫ్యాక్టర్స్ ఏమంటే 9 4 16 9 + 4 ఎంత 13 కాబట్టి 6x² - 13xy ఏం చేస్తాను ఇక్కడ -9xy - 4xy రాస్తాను నేను ఇక్కడ -9xy - 4xy అంటే -13xy అనమాట. తర్వాత +6y² = 0 ఇక్కడ. తర్వాత ఈ రెండు పదాలకి మనము ఇక్కడ 6 9 రెండింటిలో 3 కామన్ ఉంటుంది కాబట్టి సో 3 ఒక x కామన్ చేస్తే లోపల ఉంటుంది ఇక్కడ. సో 2x - 3 బయటకు వస్తే 3 ఉంటుంది ఇక్కడ, x బయటకు వచ్చి y ఉంటుంది ఇక్కడ. సో దాంతో ఇక్కడ కూడా ఇక్కడ 4 6 కాబట్టి -2 కామన్ ఉంది ఇక్కడ, y కామన్ చేస్తే -2y కామన్ చేస్తే లోపల ఉంటుంది ఇక్కడ 2x ఉంటుంది. తర్వాత మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ బయటకు రాస్తే ఇక్కడ మైనస్ అవుతుంది. ఎందుకంటే -2 ప్లస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 6లో 2 బయటకు వస్తే లోపల కూడా 3 ఉంటుంది, y ఉంటుంది ఇక్కడ. సో = 0 ఇక్కడ చూడండి రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 2x - 3y ఇంటూ ఎంత 3x - 2y = 0 అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము రెండు కూడా మనం 0కి సమానం చేసుకుంటాం కాబట్టి 2x - 3y = 0 లేదా 3x - 2y = 0 తీసుకుంటాం మనం. తర్వాత ఇది అవతల పోతే 2x = 3y x అట్లే పెట్టేసి y తొలగి వస్తే y అవుతుంది ఇక్కడ. 3 అలాగే వచ్చేసి 2 కూడా పోతే /2 అనమాట ఇక్కడ కూడా. సో 3x = 2y x అలాగే వచ్చేసి y తొలగి వస్తే y అవుతుంది ఇక్కడ. 2 అట్లే ఉంటుంది ఇక్కడ, 3 అవతల పోతే /3 ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏంటి ఇక్కడ x:y = 3:2 లేకపోతే x:y వస్తుంది ఇక్కడ 2:3 అంటే x:y 3:2 అనే కావచ్చు మనకు 2:3 అనే కావచ్చు అనమాట. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఏముందంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు కేవలం 3:2 ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ కూడా ఇక్కడ కరెక్ట్ లేవు కాబట్టి అవి
సో ఫస్ట్ వన్ ఆన్సర్ 3:2 మనకు ఆన్సర్ కావడము జరిగింది. యాక్చువల్గా మనకు రెండు వస్తాయి ఇక్కడ 3:2, అదేవిధంగా 2:3. మనకి ఇది మాత్రం ఇచ్చింది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూస్తే రెండు సంఖ్యలు ఒక సంఖ్యలో 30% మరియు 40% అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అని ఇక్కడ అయితే రెండు సంఖ్యలు ఉన్నాయంటే ఆ సంఖ్యలో ఒకటేమో ఎక్స్ ఒకటేమో వై అనుకుంటాం. ఈ రెండేం చెప్పండి, ఇక్కడ ఒక సంఖ్య ఇంకో సంఖ్య ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఖ్య మనము ఏ అనుకుంటే మనం ఏ అనేటువంటి సంఖ్యలో ఎక్స్ ఉంది, తర్వాత వై ఉందనమాట. మరి ఏ అనేటువంటి సంఖ్యలో 30% అనమాట. ఇది ఏ అనేటువంటి 30% ఏముంటుంది ఇక్కడ ఎక్స్ అనమాట. ఏ యొక్క 30% విలువ ఎక్స్కి సమానం. ఏ యొక్క 40% విలువ ఎంత చెప్పండి ఇక్కడ వైకి సమానం అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ ఈ రెండు సంఖ్యలలో మొదటి సంఖ్య రెండో సంఖ్యలు ఎంత శాతం అనేది ఇక్కడ అంటే ఈ 30%, 40%లో ఎంత పర్సెంటేజ్ ఇక్కడ. అప్పుడు చేస్తాం మనం సింపుల్గా ఈ 30ని 40లో కనుక్కుంటాం మనం. అంటే ఏం చేసినప్పుడు మనం 30/40 మనకు కావాల్సిన శాతం కావాలి కాబట్టి ఇంటూ 100 చేసుకుంటాం. మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 4 ఎక్కం 4 25 25 ఎంత 75%. మరి అర్థమైంది ఇక్కడ 30% అనేది 40% ఎంత అంటే 75%కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు థర్డ్ ఆన్సర్ 75% మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. తర్వాత 9th క్వశ్చన్ చూస్తే 16 నుండి 55 వరకు గల సంయుక్త మరియు ప్రధాన సంఖ్యలో భేదం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ 16 నుంచి 55 వరకు ఉన్నటువంటి సంయుక్త సంఖ్యలు మరియు ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్యలో భేదం ఎంత అని ఇక్కడ అయితే చూడండి. మరి 16 నుండి 55 వరకు ఉన్నటువంటి మొత్తం సంఖ్యలు తీసుకుంటే వీటి మొత్తం సంఖ్య ఎంత, మొత్తం ఎన్ని ఇక్కడ మొత్తం మనకు 40 సంఖ్యలు అంటే మొత్తం మనకి 16, 17, 18, 19 ఈ విధంగా 55 వరకు తీసుకుని మొత్తం వాటి సంఖ్య మొత్తం 40 ఉంటుందన్నమాట. మరి ఈ 40లో 16 తర్వాత వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్, తర్వాత ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్. ఇవి ఏమంటే చెప్పండి, ఇక్కడ ఈ మొత్తం 40 కాబట్టి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా ఇక్కడ అంటే వీటి మధ్య 16 to 55 మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా అంటే ఇక్కడ సో 17, 19, తర్వాత 23, తర్వాత 29, సో దాని తర్వాత 31, తర్వాత 37, తర్వాత 41, 43, తర్వాత 47, తర్వాత 53. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఎక్కడ చెప్పండి, ఇక్కడ 16 to 55 మిడిల్లో ఉన్నటువంటి మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట, ప్రధాన సంఖ్యలు ఇవి. వీటి సంఖ్య ఎంత ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ. సో వీటి సంఖ్య మొత్తం ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఇక్కడ సో 10 ఉన్నాయి. అప్పుడు మిగతా ఏమంటే ఇక్కడ 30లో 10 పోతే 40లో 10 పోతే మనకి 30 ఉంటాయి. 30 ఏమంటే చెప్పండి ఇక్కడ మనకు కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా అంటే ఇవి కాకుండా మిగతావన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అనమాట. మరి వాటి సంఖ్యల మధ్య తేడా ఏం పర్లేదు. తేడా అంటే అర్థమైంది ఇక్కడ సో 30కి వెళ్ళి 10 తీసేస్తాం మనం. అంటే సంయుక్త సంఖ్యలు 30 ఉన్నాయి, ప్రధాన సంఖ్యలు 10 ఉన్నాయి. వాటి మధ్య తేడా అంటే మనము వీటి డిఫరెన్స్ ఏముంది ఇక్కడ 20 ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకు ఆన్సర్ 4th వన్. సో 20 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట ఇక్కడ. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 0.04/0.16 ప్లస్ 0.16/0.04 స్క్వేర్ యొక్క విలువ ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏముంది ఇక్కడ 180.625, 18.0625, 1806.25, 1.80625 అనమాట. దీని యొక్క విలువ ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ మనకు లవము కానీ హారం కానీ రెండు కూడా మనకు దశాంశ భిన్నాలు. దశాంశ భిన్నాలు మళ్ళీ ఇక్కడ సో రెండింటిలో కూడా మనకు పాయింట్ 2 అంకెలు తడుతుంది. కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ మనము లవంలో హారంలో పాయింట్ ఇక్కడ మనకు సమాన స్థానాలు ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తీసేస్తాం మనం. పాయింట్ తీసేటప్పుడు ఏమొస్తుంది ఇక్కడ పైన లవంలో 4/16 రాసుకోవచ్చు మనం. ఎందుకంటే 0.04 వేస్తాం మామూలుగా 4/100 రాసుకుంటాం. ఇక్కడ కూడా 0.16 ఏం చేస్తాం మనము 16/100 రాస్తే 100 క్యాన్సిల్ అయిపోతే 4/16 మనకి మిగులుతుంది అనమాట. ఈ విధంగా రాసుకుంటాం. తర్వాత ప్లస్ ఇక్కడ ఏముంది ఇక్కడ పాయింట్ ఇక్కడ కూడా సేమ్ స్థానాలు ఉంది కాబట్టి ఈ పాయింట్ తీస్తే మనకి ఏమొస్తున్నప్పుడు 16/4 వస్తుంది. ఇక్కడ మొత్తానికి ఎంత పైన ఘాతం ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 4 1 4 4 ఇక్కడ కూడా 4 ఎక్కం 4 4 ఇక్కడ. అప్పుడు ఏముంటుంది ఇక్కడ 1/4 ప్లస్ 4/1 అంటే 4 ఉంటుంది కదా. సరే 4/1 రాసుకుందాం మనం. తర్వాత పైన స్క్వేర్ ఉంది ఇక్కడ. మరి వీటికి కాసాకటి సూక్ష్మీకరిస్తే మనము 4 ఎక్కం 4 ఇక్కడ అంటే కూడా 1 ఎక్కం 1 ప్లస్ 4 4 16 స్క్వేర్. అప్పుడు మొత్తం మీద మనకు వచ్చేది ఇక్కడ 17/4 స్క్వేర్ ఇక్కడ. మరి 17 అంటే ఎంత, 17 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 289/4 స్క్వేర్ అంటే వస్తుంది 16 వస్తుంది. సో దీని ఇప్పుడు ఏం మనం దశాంశ భిన్నాలకి మార్చుకుందాం మనం. సో 289ని 16తో భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ 16 ఎక్కం 16. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 1 తర్వాత 9 ఇక్కడ. సో 16 ఎంబుల ఎంత 128 మనకి 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 ఇక్కడ పోదు కాబట్టి ఏం చేస్తాం మనం 16 0 0 ఎక్కువ 0 రాసుకుంటాం. తర్వాత 16 6 96. సరే ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ మళ్ళీ 4 కాబట్టి. సరే దీన్ని బట్టి ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ మనం. ఏముంది ఇక్కడ అన్నీ కూడా వాల్యూస్ సేమ్ ఉన్నాయి కానీ 2 అంకెల తర్వాత ఇక్కడ మనకి సరే 2 ఇక్కడ మనకి ఎడమ వైపు ఏముంది ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది ఇక్కడ కాబట్టి సో ఇది మనకు ఆన్సర్. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆన్సర్ ఏముంది ఇక్కడ 18.06 వచ్చింది కాబట్టి
ఇక్కడ మనకు మిగతావన్నీ కూడా ఇక్కడ 4 నెంబర్స్ 1 నెంబరు 3 నెంబర్, కానీ ఇక్కడ 2 నెంబర్స్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. బిందువు క్షితిజ సమాంతర స్థాయికి దిగువన ఉన్నప్పుడు, బిందువు క్షితిజ సమాంతర స్థాయికి దిగువన ఉన్నప్పుడు దృష్టి రేఖ క్షితిజ సమాంతర రేఖలతో ఏర్పరిచేటువంటి కోణము ఏమన్నాడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ నిమ్న కోణమా, ఊర్ధ్వ కోణమా, సరళ కోణమా, సంపూర్ణ కోణమా అని ఇక్కడ. అయితే చూడండి, ఎప్పుడైనా కానీ మనం గమనించేటువంటి వస్తువు క్షితిజ సమాంతర స్థాయికి దిగువన అంటే కిందికి ఉన్నప్పుడు మనకు ఏర్పడేటువంటి కోణం ఏంది ఇక్కడ నిమ్న కోణం అంటే గుర్తుపెట్టుకోవాలి. మనం గమనించేటువంటి వస్తువు మనకంటే కింది స్థాయిలో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి కోణాన్ని ఏమంటారు నిమ్న కోణం అని అంటారు. అలా కాకుండా మనం గమనించేటువంటి వస్తువు మనకుంటే పై భాగంలో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి కోణాన్ని ఏమంటారు ఊర్ధ్వ కోణం అని అంటారు. మరి సరళ కోణం అంటే ఏంది? ఒక సరళ రేఖపై ఏర్పడేటువంటి కోణాన్ని సరళ కోణం అంటారు. సంపూర్ణ కోణం అంటే ఏంది? ఒక బిందువు వద్ద ఏర్పడే మొత్తం కూడా సంపూర్ణ కోణం అని అంటారు. మరి దీనికి పటంగిస్తే మనం యాక్చువల్గా క్షితిజం అంటే ఇక్కడ భూమి అనమాట. మరి భూమి ఈ విధంగా తీసుకుంటే భూమికి సమాంతర రేఖ గీసినప్పుడు మనము ఇక్కడ భూమి పైన అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షితిజ సమాంతర రేఖ పై నుంచి మనము దీనికి దిగువ అంటే కింది భాగంలో ఇక్కడ ఒక వస్తువు అనుకుంటే మనము మరి ఈ వస్తువుని ఇక్కడ నుంచి గమనించినప్పుడు అప్పుడు ఏర్పడేటువంటి ఈ కోణం క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ అంటారు. దీన్ని దృష్టి రేఖకు మధ్య ఏర్పడే కోణాన్ని అంటే ఇక్కడ సో నిమ్న కోణం అని అంటారు. ఈ విధంగా మనకి ఏర్పడే పట్టం అనమాట. ఇది ఇక్కడ కోణం ఉంటుంది నిమ్న కోణం, ఇది క్షితిజ సమాంతర రేఖ ఏమో దృష్టి రేఖ, దీని మధ్య ఏర్పడే కోణం నిమ్న కోణం అనమాట. అలా కాకుండా మరి ఇక్కడ నుండి ఇక్కడ గమనిస్తే ఏర్పడే కోణం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ కోణాన్ని ఏమంటారు ఊర్ధ్వ కోణం అంటారు. దీన్ని ఊర్ధ్వ కోణం నిమ్న కోణం అని అంటారు, గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 12వ క్వశ్చన్ చూస్తే మనం 7 మీటర్లు మరియు 12 మీటర్లు ఎత్తుగల 2 స్తంభాలను వాటి మధ్య దూరం 12 మీటర్లు ఉండేలా రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టారు. అప్పుడు ఆ 2 స్తంభాల పై భాగాల మధ్య దూరము ఎంత అని ఇక్కడ. మరి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 2 స్తంభాలు ఈ విధంగా ఉన్నాయంట. దీని ఒక ఎత్తు ఎంత 7 మీటర్లు, దీనికి ఎత్తు ఎంత ఇక్కడ ఉన్నటువంటి దానికి ఎత్తు ఎంత సో 12 మీటర్లు అండి. రెండు కూడా మనకు రోడ్డుకు ఇరువైపులో ఉన్నాయి ఇక్కడ. మరి రోడ్డు యొక్క వెడల్పు ఎంత ఇక్కడ మనకు వాటి మధ్య దూరం ఎంత 12 మీటర్లు. ఇది కూడా ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి ఇక్కడ. అయితే మనకి ఏమైంది ఇక్కడ ఈ స్థానము తర్వాత ఈ స్థానం వీటి మధ్య దూరం ఎంత అని ఇక్కడ. మరి వీటికి ఇప్పుడు పేరు పెట్టేస్తాం మనము. సరే, మనం ABCD అనుకున్నాం మనము. మరి దీని నుంచి ఒక సమాంతరిక దీనికి సమాంతరంగా ఇస్తాము. దీన్ని మనము సరే ఇక్కడ D అనుకుందాం, ఇక్కడేమో సో E అనుకుందాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ ఏ నుంచి ఈ దూరం కావాలి మనకి, AE కావాలి మనకు. మరి ఇక్కడ ఉన్నటువంటి త్రిభుజం ఏంటి ఇక్కడ ఈ త్రిభుజం ADE ఒక లంబకోణ త్రిభుజం అనమాట. అదేవిధంగా ఈ AD ఎంత ఉంటుంది చెప్పండి, ఇక్కడ ఇది ఎంత ఉంటుంది, అది కూడా ఎంత 12 ఉంటుంది కాబట్టి ఇక్కడ 12 అనమాట. తర్వాత AB ఎంత మనకి ఇక్కడ 7 కాబట్టి DC కూడా 7 ఉంటుంది. అప్పుడు ఈ భాగం DE ఎంత ఉంటుంది ఇక్కడ మనకు 12 బట్టి 5 ఉంటుంది ఇక్కడ 5 అనమాట. మరి త్రిభుజము ADE ఒక లంబకోణ త్రిభుజం అనమాట అది. అప్పుడు మనం ఏం చేస్తాం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తం సమానం కావాలి కాబట్టి కర్ణం అంటే ఇక్కడ AE అనమాట. మరి AE స్క్వేర్ ఈక్వల్ ఏమొస్తుంది అప్పుడు AD స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్, AD స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్. మనకు కావాల్సిన AE కావాలి మనకు. మరి AE స్క్వేర్ ఈక్వల్ టు మరి AD అంటే మనకి ఎంత ఇచ్చారు చెప్పండి ఇక్కడ AD అంటే సో ఈ రెండు సమానం ఉంటాయి కాబట్టి 12 కాబట్టి 12 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 144 ప్లస్ DE ఇదంతా మనకి 5 వచ్చింది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 అనమాట. ఈ రెండు కూడితే 169. దీన్ని మనం ఏం రాసుకుంటున్నాం 13 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. సో AE స్క్వేర్ ఈక్వల్ 13 స్క్వేర్ స్క్వేర్ క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేటువంటి AE ఎంత AE ఈక్వల్ టు 13 అనమాట. సో రెండు ఈ యొక్క స్తంభాల కొన భాగాల మధ్య దూరం ఎంత మనకు 13 మీటర్లకు సమానం కావడము జరుగుతుందన్నమాట. 13వ క్వశ్చన్ చూద్దాము. 13వ క్వశ్చన్ ఏమంటే అకరణీయ సంఖ్యల సమితి అనేది ఈ సమితికి ఉపసమితి. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమన్నా కరణీయ సంఖ్యా సమితి, వాస్తవ సంఖ్యా సమితి, సహజ సంఖ్యా సమితి, పూర్ణ సంఖ్యల సమితి అంటే ఇక్కడ మనకు తెలిసింది. ఇది అకరణీయ సంఖ్యా సమితి ఎప్పుడు కూడా మనకు వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితి అవుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, అది కూడా పూర్ణ సంఖ్యలు ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలో ఉంటాయి. ఈ రెండు సమితుల కంటే కూడా అకరణీయ సంఖ్యా సమితి పెద్దది. కానీ కరణీయ సంఖ్యా సమితి ఏదైతే ఉంటుందో ఇది మనకు అకరణీయ సంఖ్యా సమితి పూర్తిగా ఆపోజిట్ అనమాట. కాబట్టి అకరణీయ సంఖ్యా సమితి, కరణీయ సంఖ్యా సమితి రెండు కూడా కలిపి మనకు వాస్తవ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి అకరణీయ సంఖ్యా సమితి వాస్తవ సంఖ్యా సమితి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా కరణీయ సంఖ్యా సమితి కూడా వాస్తవ సంఖ్యా సమితి ఉపసమితి అవుతుంది కూడా. ఇవేమో సహజ సంఖ్యలేమో అన్నిటికీ కూడా ఉపసమితి అవుతుంది. అదేవిధంగా పూర్ణ సంఖ్యలేమో అకరణీయ సంఖ్యలకు, తర్వాత వాస్తవ సంఖ్యలకు కూడా ఉపసమితి కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 14వ క్వశ్చన్ చూడండి. రమేష్ ఒక టేబుల్ను అమ్మి అమ్మకపు ధరలో 40% సమానమైన మొత్తాన్ని లాభంగా పొందాడు. అయితే అతనికి వచ్చినటువంటి లాభ శాతం ఎంత అని ఇక్కడ చూడండి. రమేష్ ఒక టేబుల్ను అమ్మినట్టు అయితే మనకి ఇవ్వలే ఇక్కడ, కానీ ఆ అమ్మినటువంటి ధర ఏదైతే ఉంటుందో ఆ ధరలో 40% మనకి లాభం వచ్చిందనమాట. అయితే ఆ వచ్చినటువంటి లాభ శాతం ఎంత అన్నాడు. ఉదాహరణకు చూడండి ఇక్కడ. సో అమ్మినటువంటి వేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మిన వేళ మనము
100 రూపాయలు అనుకున్నాం మనం. మరి వానికి వచ్చినటువంటి అమ్మకపు విలువలో ఎంత శాతం లాభం వచ్చింది మనకు? దీంట్లో అమ్మినటువంటి దాంట్లో 40% లాభం. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు లాభము 40 అనమాట. అంటే 100లో 40% అంటే 40 కాబట్టి అమ్మిన వేళ 100 అయితే మనకు వచ్చిన లాభం ఏంటంటే 40 అనమాట. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మనకు లాభ శాతం కావాలి. మనకు లాభ శాతం అంటే సూత్రం ఏంటి? లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు సో లాభం బై కొన్న వేల ఇంటూ 100. ఇది లాభ శాతానికి ఫార్ములా అనమాట ఇది. కానీ మనకేం కావాలి? ఇక్కడ మనకు కొన్న వేల మనకి ఇవ్వలే ఇక్కడ. అందుకోసం ఏం చేస్తాం మనము? సో కొన్న వేల అంటే ఏం చేయాలి మనము? అమ్మిన వేల మైనస్ లాభం అనమాట తీసేస్తే మనకు వచ్చి కొన్న వేల. కాబట్టి మరి కొన్న వేల అంటే ఏమొస్తుంది? అప్పుడు మనకు అమ్మిన వేల 100 కాబట్టి 100 మైనస్ లాభం ఎంత? 40 రూపాయలు 40 ఇక్కడ. అప్పుడు కొన్న వేల ఏమవుతుంది ఇక్కడ? 60 అనమాట. అంటే కొన్న వేల మనకి ఎంత? 60కి సమానం కావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకు? సో లాభ శాతము. మరి లాభం అంటే ఎంత? 40 కాబట్టి 40 బై కొన్న వేల ఎంత? 60 ఇంటూ ఎంత ఇక్కడ? సో 100. సో 100 అనమాట. ఇప్పుడు కొట్టేసి మనకు వచ్చేది ఆన్సర్. కాబట్టి సరే 22 23 ఇక్కడ 100 ఇంటూ 2 ఎంత? 100 ఇంటూ 2 సో 200/3. ఇది లాభ శాతం అనమాట. మరి దీని దశాంశ బిందువులకు మారుస్తే వస్తుంది 11 హారంతో భాగించాలి కాబట్టి సో 3 చేత 200 భాగిస్తే ఏమొస్తుంది? 3 6 18. సో 2 0 మళ్ళీ 3 6 మళ్ళీ 18 మళ్ళీ 2 వస్తుంది ఇక్కడ. మళ్ళీ పాయింట్ పెట్టి కూడా 0 ఇక్కడ మళ్ళీ 3 6 కాబట్టి ఇదే వస్తుంది ఇక్కడ 66.666 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇక్కడ 4th వన్ 66.67% మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. ఇది తర్వాత 10వ క్వశ్చన్ చూస్తే ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి దాని ఎత్తుకు 8 రెట్లు, దాని యొక్క వైశాల్యము 1152 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన పటం యాక్చువల్గా ఇది అనమాట. ఇది మనకి సరే పటం ఇవ్వాలి, నేను పటం గీసిన ఇక్కడ చూడండి. ఇది సమాంతర చతుర్భుజం అనమాట. ఇందులో దీని భూమి దీని ఎత్తు అంటారు ఇక్కడ. మన లెక్క ప్రకారం ఏముంది ఇక్కడ? సో భూమి ఎత్తుకు 8 రెట్లు అనమాట. అంటే అర్థమంటే ఇక్కడ ఎత్తును మనము ఎక్స్ అనుకుంటే మనము అప్పుడు భూమి ఎంత అవుతుంది ఇక్కడ? 8x అనమాట ఇక్కడ ఇది. సో h ఈజ్వల్ x అనుకుంటే మనము అప్పుడు భూమి ఏం కావాలి? ఎత్తుకు 8 రెట్లు కాబట్టి 8x అనుకుంటాం మనం. కానీ ఇంకేంది ఇక్కడ? సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ ఈజ్వల్ ఇక్కడ భూమి ఇంటూ ఎత్తు అనమాట. b ఇంటూ hగా రాసుకుంటాం మనం. ఇది సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు వైశాల్యానికి ఫార్ములా అనమాట. మరి b ఇంటూ h, మరి ఏ అంటే మనకి ఎంత వైశాల్యం? 1152. సో a ఈక్వల్ టు 1152 ఇక్కడ. తర్వాత b అంటే ఎంత? ఇక్కడ మనకి 8x అనుకున్నాం. తర్వాత h అంటే ఎంత? x అనుకున్నాం మనం. మరి x ఇంటూ x ఏమైతే ఇక్కడ x² కాబట్టి సరే ఈ 8 తొలగొస్తే భాగిస్తారు కాబట్టి 1152/8. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ x ఇంటూ x కాబట్టి x² రాసుకుంటాం మనం. మరి దీన్ని క్యాన్సల్ చేస్తే 8 ఇంకా 8 8 ఇంకా 8 ఇక్కడ మనకి ఎంత? 3 ఉంటుంది. 35 8 4 32 మళ్ళీ 35 32 ఉంటే 3 ఉంటుంది. 32 మళ్ళీ 8 4 32 ఇక్కడ. అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? x² ఈజ్ ఈక్వల్ టు 144 వచ్చింది. దీన్ని మనం వర్గంగా రాస్తే x² ఈజ్ ఈక్వల్ టు 12² రాసుకోవచ్చు మనం. మరి స్క్వేర్ క్యాన్సల్ అయిపోతే మనకి ఏమొస్తున్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 12. x అంటే ఏంటి? ఇక్కడ ఎత్తు h ఎంత? మనకు 12 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. మనకు అడిగింది ఏంటి? ఇక్కడ ఎత్తు కావాలి కాబట్టి సో మనకు ఆప్షన్ థర్డ్ 12 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాము. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ రాజు వయస్సు రవి వయస్సుకు 4 రెట్లు. రాజు వయస్సు రవి వయస్సుకు 4 రెట్లు. వారి వయస్సులో వ్యత్యాసం 9 సంవత్సరాలు. అయితే రాజు వయస్సు ఎంత అని ఇక్కడ మరి చూడండి. చాలా ఈజీ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం? రాజు వయస్సు రవి వయస్సు 4 రెట్లు కాబట్టి ఫస్ట్ రవి వయస్సు మనం రవి యొక్క వయసుని x అనుకుంటే మనం రాజు వయసు ఎంత కూడా 4 రెట్లు కాబట్టి 4x అనమాట. వీటి మధ్య తేడా మనకి ఎంత? 9కి సమానం ఇక్కడ. కాబట్టి 4x మైనస్ x ఈక్వల్ ఎంత? 9 రాసుకుంటే మనము మరి 4x మైనస్ x ఎంత? 3x అవుతుంది. 3x ఈక్వల్ టు 9. మరి x ఏమొస్తుంది? అప్పుడు 3 అవుతుంది భాగిస్తారు కాబట్టి 9/3 అంటే 3 1 3 3 ఇక్కడ. సో 3 వచ్చింది ఇక్కడ. x అంటే మనకి ఎంత? 3. అంటే x అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ రవి వయసు మనకి ఎంత? 3 సంవత్సరాలు. ఇప్పుడు రాజు వయసు ఏం కావాలి? 4 రెట్లు కాబట్టి సో x అంటే 3 కాబట్టి 4 ముళ్ళ 12 ఇక్కడ. సో రాజు వయసు మనకు కావాలి కాబట్టి ఇప్పుడు రాజు వయసు ఎంత? 12 సంవత్సరాలకు సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 17వ క్వశ్చన్ చూద్దాము. 0.000 మొత్తం మనకి 10 జీరోస్ ఉన్నాయి. తర్వాత 245 ఇక్కడ. అంటే పాయింట్కు కుడివైపున మనకి ఏమున్నాయి ఇక్కడ? సో మొత్తము 10 సున్నాలు ప్లస్ ఒక 3 అంకెలు ఇక్కడ. వాటి మొత్తం ఎంత? మనకు 13 అంకెలు. మొత్తం పాయింట్ కుడివైపు మనకు 13 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది దశాంశ భిన్నంగా దాని చేస్తే మనము ఈ యొక్క పాయింట్ తీసి రాస్తే ఏమొస్తుంది? మనకి మొత్తం కలిపి రాస్తే మనం ఇక్కడ జీరోస్ మొత్తం వదిలిపెట్టేస్తే 245 రాస్తాము. దాని తర్వాత పాయింట్ తర్వాత మనకి ఎన్నైతే అంకెలు ఉంటాయో దాని వేస్తే మనం 10⁻⁴ దశాంశ భిన్నం కాబట్టి మైనస్ ఘాతంగా రాస్తాం కాబట్టి -13 రాస్తాం. ఎందుకంటే సున్నాలు మొత్తం 10 ప్లస్ ఇక్కడ 3 అంకెలు కాబట్టి మొత్తం ఎంత? 13 అయితే కాబట్టి 10⁻−13గా రాసుకుంటాం మనం. ఈ సున్నాలకు విలువ లేదు కాబట్టి 245 మాత్రం రాసి ఈ విధంగా రాస్తాం అనమాట. ఇంకోటి ఏంటి? ఇక్కడ మనకు ప్రామాణిక రూపం అన్నాడు. సో ప్రామాణిక రూపం అంటే కంపల్సరీ ఏం చేయాలి? మనము వచ్చినటువంటి యొక్క ఘాతాంకం ఇది పక్కన పెట్టేసి మనం మిగతా విలువ దాన్ని ఏం చేస్తాం? మనము ఇది కూడా మనం దశాంశ భిన్నంలో మారుస్తాం మనం. కానీ
పూర్ణాంక భాగంలో మాత్రం ఒకటే అంకె ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం మనము ఒక అంకె 2 వద్ద పెట్టేసి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుంటే 4 5 రాస్తాం మనం. ఇంటూ ఎంత అప్పుడు 10⁻−13కు ఇక్కడ పాయింట్ తోటి మనకి ఏముంది ఇక్కడ 2 అంకెలు ఇక్కడ వదిలిపెట్టినాం కాబట్టి మనం ఏం చేస్తాం మనం దీనికి 2 కలపాలి మనం, అంటే 2 తగ్గించాలి యాక్చువల్ దీన్ని మనము, అంటే 2 పెంచాలి మనం. పెంచితే అప్పుడు ఏమొస్తుంది 2.45 ఇంటూ 10⁻−13 + 2 ఎంత -11 అనమాట. అంటే పాయింట్కి కుడివైపున ఇక్కడ పంపినాం కాబట్టి మనము ఘాతాంకాన్ని 2 స్థానాలు పెంచాలి మనం. అప్పుడు ఏమైతే మనకి ఇక్కడ +2 అయితే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -13 + 2 ఎంత 11 -11 ఇక్కడ. కాబట్టి ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్ 2.45 ఇంటూ 10⁻−11 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది ఇది. తర్వాత 19వ క్వశ్చన్ చూస్తే 90 సెంటీమీటర్లు ఇంటూ 50 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు లోపలి కొలతలు కలిగినటువంటి పెట్టెలో సమాన పరిమాణం గల చెక్క సమఘనాలు ఉన్నాయి. ఆ పెట్టెలోని సమఘనాల సంఖ్య 40 అయితే ప్రతి సమఘనం యొక్క అంచు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన కొలతలు ఏంది ఇక్కడ 90 సెంటీమీటర్ 50 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ ఇవన్నీ కూడా ఒక దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తు అనమాట. అవి ఆ దీర్ఘఘనంలో మనకి ఏమన్నా ఇక్కడ 40 సమఘనాలు ఉన్నాయి, వాటి యొక్క పరిమాణాలు కూడా సమానం ఉన్నాయంట. అప్పుడు ఏమైతే చెప్పండి ఒక్కొక్క సమఘనం యొక్క ఘన పరిమాణం ఇంటూ 40 చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఇంతకు సమానం అవుతుంది. అంటే చిన్న ఘనాల సంఖ్య మొత్తం 40 కాబట్టి 40 ఇంటూ మరి చిన్న సమఘనం యొక్క ఘనపరిమాణ సూత్రము భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం అనమాట. దానికి భుజాన్ని మనము ఏ అనుకుంటే దానికి ఘనపరిమాణం a³ అవుతుంది ఇక్కడ. a³ = పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం సమానం అవుతుంది ఇక్కడ. 90 ఇంటూ 50 ఇంటూ 30 అనమాట. ఈ విధంగా మనం పెద్ద ఘనం తీసుకుంటే మనము ఈ పెద్ద దీర్ఘఘనం తీసుకుంటే మనం దీంట్లో మనకు చిన్న చిన్న సమఘనాలు ఈ విధంగా ఇటువంటి మొత్తం మనకి ఇక్కడ 40 ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి 40 అనమాట. 40 ఇంటూ ఈ ఒకదాని ఘన పరిమాణం. అప్పుడు దీనికి భుజాన్ని అనుకుంటాం మనం. ఇక్కడ ఏంది ఇక్కడ L B H అనమాట. ఈ మొత్తం ఘన పరిమాణం ఇది 40 ఇంటూ దీని యొక్క ఘన పరిమాణం చేస్తే మనకు వచ్చేటువంటి దానికి సమానం కాబట్టి 40 ఇంటూ a³ = 90 ఇంటూ 50 ఇంటూ 30 రాసిన ఇక్కడ. తర్వాత 40 ఇక్కడ పోతే భాగిస్తారు కాబట్టి a³ మనకి ఏమొస్తుంది ఇప్పుడు 90 ఇంటూ 50 ఇంటూ 30/40. చూడండి ఇక్కడ 0 0 క్యాన్సల్. అప్పుడు ఏముంటుంది ఇక్కడ 490 ఇంటూ 25 ఉంది ఇక్కడ 90 ఇంటూ 50 ఉంది ఇక్కడ. మళ్ళీ క్యాన్సల్ చేస్తే 2 2 4 తర్వాత 2 45 90 మళ్ళీ 2 1 2 25 50. అప్పుడు మనకు వచ్చే విలువలు ఏమన్నా ఇక్కడ 45 ఉంది. 25 ఇంటూ 3 ఈ మొత్తాన్ని కూడా మనకు కారణాలు కడితే ఏమొస్తాయి ఇక్కడ 45కి ప్రధాన కారణాలు ఏమొస్తాయి 3 ఇంటూ 3 ఇంటూ 5 రాసుకోవచ్చు మనం. 3 ఇంటూ 3 ఇంటూ 5 3 3 9 45 ఇక్కడ. దాని తర్వాత 25 వచ్చే కారణాలు 5 ఇంటూ 5 మరి 3 అట్లే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 3 3 మొత్తం 3లు 3 ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా 5లు కూడా 3 ఉన్నాయి ఇక్కడ. ఈ మొత్తం ఏం రాసుకోవచ్చు మనము 3 ఇంటూ 5 రాసి మొత్తానికి క్యూబ్ రాసుకోవచ్చు మనం. a³ అనమాట. ఇప్పుడు ఏంది ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది ఇప్పుడు a = 3 ఇంటూ 5 3 5 15. ఇదేంటి ఇక్కడ ఏ అంటే చిన్న సమఘనం యొక్క భుజం అనమాట. దాని యొక్క భుజం యొక్క పొడవు మనకి ఎంత ఇప్పుడు 15 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. ఆన్సర్ 4th అనమాట ఆన్సర్. తర్వాత 20వ క్వశ్చన్ చూస్తే చిన్న భాగం యొక్క వర్గానికి 2 రెట్లు దాని పెద్ద భాగం వర్గం కన్నా 16 తక్కువగా ఉండేటట్లుగా 20ని 2 భాగాలుగా విభజిస్తే పెద్ద భాగం విలువ ఎంత అని ఇక్కడ చూడండి. చిన్న భాగం యొక్క వర్గానికి 2 రెట్లు దాని పెద్ద భాగం వర్గం కన్నా 16 తక్కువగా ఉండేటట్లు 20ని 2 భాగాలుగా విభజిస్తే పెద్ద భాగం ఎంత అని ఇక్కడ. అయితే చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్ 16 12 14 ఇక్కడ. ఇక్కడ ఏముంది ఇక్కడ 8 ఉంది ఇక్కడ. మరి 20ని 2 పార్ట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 8కి ఎంత గుర్తు మనకి 20తో చెప్పండి. 12 కలపాలా 12 కలపాలి. కానీ ఇక్కడ ఏం కావాలి పెద్ద భాగం కావాలి మనకి. 8 కంటే 12 పెద్దగా ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. ఎందుకోసం అంటే 8 కంటే చిన్న భాగం యాక్చువల్గా ఇది. అంటే 12తో పోల్చుకుంటే ఇక్కడ మనం మొత్తం 20 కావాలి కాబట్టి 20లో 8 పోతే మనకి ఎంత 12 కాబట్టి ఇది పెద్ద భాగం కాదు ఇది. కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట. అప్పుడు 16 ఉంది 12 ఉంది 4 ఉంది ఇక్కడ. మరి ఇది దీనికి ఎంత కలిపితే 20 వస్తుందో చెప్పండి 4 కలపాలి ఇక్కడ. అంటే 16 + 4 ఇక్కడ. అంటే చిన్న భాగం 4 ఇక్కడ 12 ఉంది ఇక్కడ. 12కి ఎంత గుర్తు మనకు 20 వస్తుంది చెప్పండి 8 కలపాలి చిన్న భాగం. దీనికి ఎంత కలపాలా 6 కలపాలి. మరి లెక్క ప్రకారం ఏంది ఇక్కడ చిన్న భాగం యొక్క వర్గానికి 2 రెట్లు. మరి చిన్న భాగం ఇక్కడ ఫస్ట్ చూద్దాం మనము. 4 ఉంది చిన్న భాగం. 4 యొక్క వర్గం ఎంత 4² అంటే 16 వస్తుంది ఇక్కడ. 16కి 2 టైమ్స్ అంటే ఎంత 16 అంటే 32 32 ఏం కావాలి చెప్పండి. ఇది పెద్ద భాగం యొక్క వర్గం కన్నా 16 తక్కువ. పెద్ద భాగం అంటే 16 కాబట్టి 16² అంటే ఏమొస్తుంది 256 మైనస్ 16 చేస్తే మనకి వస్తుంది 240 వస్తుంది. రెండు కూడా సమానమా? రెండు సమానం కాదు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ తీసుకుంటే చిన్న భాగం యొక్క వర్గం వస్తుంది 8² అంటే ఎంత 64. 64కు 2 టైమ్స్ ఎంత వస్తుంది చెప్పినప్పుడు 128 అనమాట. అదేవిధంగా పెద్ద భాగం ఎంత 12 12² అంటే ఏమొస్తుంది 144. దీని చేయాలి మనము 16 తగ్గించాలి, -16 చేస్తే ఏమొస్తుంది అప్పుడు మనకు 128 వస్తుంది. ఇది
సరిపోతుంది ఇక్కడ. కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ కూడా జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ ఒకసారి గమనిద్దాం మనం. థర్డ్ చిన్న పార్ట్ ఏముంది ఇక్కడ, చిన్న భాగం 6 ఉంది. 6 స్క్వేర్ అంటే 36. 36 ఇంటూ 2 అంటే ఏమొస్తుంది ఇక్కడ 72 వస్తుంది. పెద్ద భాగం ఎంత 14 ఉంది. 14 స్క్వేర్ అంటే ఎంత 196. 196 16 పోతే ఏమొస్తుంది 180. రెండు సమానమా? రెండు సమానం కాదు. కాబట్టి మనకు ఇవి ఆన్సర్లు కావు, కేవలము సెకండ్ మాత్రం ఆన్సర్. కాబట్టి పెద్ద భాగం విలువ 12 అయితే మనకు ఆన్సర్ కరెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. అది తర్వాత 21వ క్వశ్చన్ చూద్దాము. 5 ఎరుపు రంగు మరియు 4 నీలం రంగు గోళీలు ఉన్న సంచి నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని తీసినప్పుడు అది నీలిరంగు లేదా నీలి గోళీ అయ్యేటువంటి సంభావ్యత ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఒక సంచిలో ఉన్నటువంటి మొత్తం గోళీల సంఖ్య మనకి ఎంత ఇక్కడ రెడ్ కలరు 5 ఉన్నాయి. సో తర్వాత బ్లూ కలరు 4 ఉన్నాయి. మొత్తం సంఖ్య ఎంత 9 అనమాట ఇక్కడ. మరి సంభావ్యత కావాలి మనకి. ఏ సంభావ్యత కావాలి మనకు? బ్లూ కలర్ సంభావ్యత కావాలి. కాబట్టి మరి సంభావ్యత సూత్రం మీకు తెలిసింది. సంభావ్యత సూత్రం ఏంది? అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్ అనమాట. ఇప్పుడు మనకు ఏం కావాలి? మనకు బ్లూ కలర్ కావాలి. కాబట్టి బ్లూ కలర్ మనకి ఎన్ని ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 అనమాట. తర్వాత మొత్తం ఎన్ని ఇక్కడ మనకు 9 కాబట్టి 9 వస్తాయి ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్ 4/9 అనమాట. తర్వాత 22వ క్వశ్చన్ చూద్దాము. sin 30 డిగ్రీ ప్లస్ cos 60 డిగ్రీ మైనస్ sin 60 ప్లస్ cos 30కు విలువ ఎంత ఇక్కడ అయితే చూడండి. రెండు కూడా బ్రాకెట్ ఉన్నాయి ఇక్కడ. మరి sin 30 అంటే ఎంత 1/2 ప్లస్ తర్వాత cos 60 అంటే ఇది కూడా 1/2కి సమానం అవుతుంది. తర్వాత మైనస్ ఇక్కడ sin 60 అంటే ఎంత √3/2. అదేవిధంగా cos 30 అది కూడా √3/2కి సమానం ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ మనం? తర్వాత హారాలు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి లేకపోతే 1/2 ప్లస్ 1/2 ఎంత హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1కి సమానం అవుతుంది. మైనస్ ఇక్కడ కూడా. సో ఈ మొత్తాన్ని ఏం రాస్తాం మనము? హారం సేమ్ కాబట్టి /2 రాసేసి √3 ప్లస్ √3 ఏమొస్తుంది ఇక్కడ 2√3. 2 క్యాన్సల్ చేసినప్పుడు మనకు వచ్చేది అంతా ఇక్కడ 1 మైనస్ √3. సో మొత్తం మీద ఆన్సర్ అంతా మనకు 4th 1 మైనస్ √3 ఆన్సర్ కావడం జరిగింది అనమాట ఇక్కడ. సో హారాలు సేమ్ అంటే ఒకటే హారం రాసేసి రెండు లవాలు కలపాలి. ఒక √3 ఒక √3 మొత్తం ఎంత 2 √3 అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది ఇక్కడ √3 ఉంటుంది ఇక్కడ. కాబట్టి 1 మైనస్ √3 ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 23వ క్వశ్చన్ చూడండి. 2 స్తూపాల భూ వ్యాసార్థాల నిష్పత్తి 4:9 మరియు వాటి ఎత్తుల నిష్పత్తి 3:2. అయితే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని ఇక్కడ అయితే చూడండి. మనకి 2 స్తూపాలు ఉన్నాయి. ఆ 2 స్తూపాలలో ఒకదానేమో ఒకటో స్తూపం రెండోది అనుకుంటే మనము ఇక్కడ వ్యాసార్థాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇదేమో R1 ఇదేమో R2 అనుకుందాం మనం. అంటే మొదటి స్తూపం యొక్క వ్యాసార్థం R1, రెండో స్తూపం యొక్క వ్యాసార్థం R2 అనుకున్నాం. అదేవిధంగా మొదటి స్తూపం యొక్క ఎత్తు ఎంత ఇక్కడ మనకు ఇది H1 అనుకుందాం. అదేవిధంగా రెండో స్తూపం ఎత్తు H2 అనుకుందాం మనము. అయితే వాటి ఘన పరిమాణ నిష్పత్తి కావాలి మనకు. స్తూపం ఘన పరిమాణం ఫార్ములా πr²h. కాబట్టి πr1²h1 ఈస్టు రెండో స్తూపం ఘన పరిమాణం πr2²h2 అనుకుందాం మనం. వీటి నిష్పత్తి మనకు కావాలి కాబట్టి చూడండి ఇక్కడ మనకి RH మారినప్పటికీ పై మాత్రం సేమ్ కాబట్టి పై క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. తర్వాత మరి R1 అంటే మనకి ఎంత ఇక్కడ 4 ఉంది ఇక్కడ. R1² అంటే వస్తుంది 4² అంటే ఎంత 16 ఇంటూ H1 అంటే ఎంత ఇక్కడ మనకు 3. 16 ఇంటూ 3 అనమాట. ఈస్టు R2² మనకి ఎంత 9 కాబట్టి 9² అంటే ఏమొస్తుంది 81 ఇంటూ H2 అంటే మనకి ఎంత 2 కాబట్టి 2 రాస్తుంది ఇక్కడ. వీటిని క్యాన్సల్ చేస్తే మనకు వచ్చింది ఆన్సర్. నిష్పత్తి క్యాన్సల్ చేసుకోవచ్చు మనము. 2 1 2 8 16 ఇక్కడ. తర్వాత ఇక్కడ 3తో క్యాన్సల్ చేస్తే 3 1 3 27 81 ఇక్కడ. అప్పుడు 8 ఇంటూ 1 ఎంత 8 వస్తుంది ఇక్కడ. ఈస్టు 27 ఇంటూ 1 27. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 8:27. సో ఫస్ట్ ఆన్సర్ మనకు ఆన్సర్ కావడం జరిగిందనమాట ఇక్కడ. మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చివరి క్వశ్చన్ చూద్దాం. మనము ఒక రేఖాఖండానికి వరుసగా గీయగల గరిష్ట లంబ రేఖలు మరియు లంబ సమద్విఖండ రేఖలు ఏందని ఇక్కడ అయితే ఒక రేఖాఖండం ఈ విధంగా తీసుకుంటే మనము వీటికి గీచేటువంటి లంబ రేఖలు ఎన్ని ఉంటాయి అంటే దానికంటే ముందు మనము లంబ సమద్విఖండం చూద్దాం. లంబ సమద్విఖండం అంటే అర్థమైంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రేఖాఖండం మనం AB అనుకుంటే లంబ సమద్విఖండం అంటే అర్థం దీన్ని 2 సమాన భాగాలు చేస్తాం మనం. ఈ విధంగా 2 సమాన భాగాలు చేస్తే వచ్చేటువంటి రేఖ మనకు కేవలం 1 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే లంబ సమద్విఖండం అంటే సమానంగా చేసేటువంటి రేఖ 1 మాత్రమే వస్తుంది. కాబట్టి లంబ సమద్విఖండన రేఖల సంఖ్య మనకు 1కి సమానం అవుతుంది. అలా కాకుండా లంబ రేఖల సంఖ్య అంటే ఇక్కడ మనకు ఇది లంబంగా ఉంది కానీ సమద్విఖండనగా ఉంది. అలా కాకుండా జస్ట్ లంబ రేఖ అంటే చేస్తే మనం ఇక్కడే లంబం గీయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం. సో ఇక్కడ కూడా లంబం గీయొచ్చు మనం. ఇది ఒక లంబరేఖ అవుతుంది. సో ఇక్కడ ఒక లంబరేఖ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక లంబరేఖ. ఈ విధంగా ఎన్నైనా గీయొచ్చు మనం లంబరేఖలు వీటికి. అంటే ఇది లంబరేఖనే. సో ఇక్కడ చివరికి లంబరేఖ అవుతుంది. కాబట్టి ఒక రేఖాఖండానికి మనము లంబ రేఖలు అయితే మనము అనంతంగా గీయవచ్చు. ఇది అనంతం అనమాట ఇది. మరి లంబ సమద్విఖండన రేఖలు మాత్రం 1 మాత్రమే గీస్తాము. కాబట్టి
వరుసగా ఏం కావాలి ఇక్కడ మనకు లంబరేఖలు లంబ సమద్వికరణ రేఖలు, కాబట్టి వాటి సంఖ్య ఎంత ఇన్ఫినిటీ అండ్ 1, కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకు 3 జనవరి 2025లో వచ్చినటువంటి టెట్ పేపర్ 2లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ అనమాట. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మిగతా పేపర్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ మనము మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.